సర్కారు బడి అంటే చుట్టుముట్టిన సమస్యలు, అరకొర సౌకర్యాలే గుర్తొస్తాయి. కానీ కొన్ని ప్రభుత్వ పాఠశాలలు మాత్రం కార్పొరేట్కు ధీటుగా రాణిస్తున్నాయి. సకల సదుపాయాలతో ఔరా అనిపిస్తున్న అలాంటి ఓ ఉత్తమ ప్రభుత్వ పాఠశాలపై కథనం. ఇది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ పాఠశాల. సీసీ కెమెరాలు, విశాలమైన గ్రంథాలయం, డిజిటల్ తరగతులు వంటి అధునాతన సాంకేతిక సదుపాయాలతో అలరారుతున్న ఈ ప్రభుత్వ పాఠశాల జిల్లాలోనే ఉత్తమ సర్కారు బడిగా గుర్తింపు పొందింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రశంసలు పొందింది. 1949లో ప్రారంభమైన ఈ విద్యాలయం 3 ఏళ్ల క్రితం వరకు రాష్ట్రంలోని మిగతా సర్కారు బడుల్లాగే ఉండేది. ఒకప్పటితో పోలిస్తే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. పాఠశాల దుస్థితిని చూసి చలించిపోయిన పూర్వ విద్యార్థులు స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అభివృద్ధికి నిధులు అందివ్వటం వల్ల పాఠశాల రూపురేఖలు మారిపోయాయి. సకల సౌకర్యాలతో పాటు డిజిటల్ పాఠాలు బోధించే పరికరాలు సమకూరాయి. ఆహ్లాదకరమైన వాతావరణం, మంచి ఉపాధ్యాయ యాజమాన్యం ఉన్న ఈ పాఠశాలలో నేను చదువుతున్నాను. డిజిటల్ క్లాసులు, కంప్యూటర్ ల్యాబ్స్, ఇంగ్లీష్లో మేము రాణించడానికి కొరకు ఇంగ్లీష్ ల్యాబ్, అలాగే పైకారం మా గేమ్స్ కొరకు ఇంగ్లీష్ మీడియం కూడా ఇందులోకి వచ్చింది. ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఈ మధ్య ఫీజులు పెంచడంతో ప్రతి ఒక్కరు మా స్కూల్కి వస్తున్నారు. ప్రతి విషయాన్ని మాకు ఏమైనా అర్థం కానిటువంటి విషయాన్ని అందరూ టీచర్ గారు మమ్మల్ని డిజిటల్ క్లాస్ రూమ్ వెళ్ళి తీసుకెళ్తారు. మాకు లైబ్రరీ ఉంది, ప్రొజెక్టర్ ఉంది, వాటర్ ఫిల్టర్ ఉంది. ప్రతిదీ మాకు అన్ని సదుపాయాలు ఈ స్కూల్లో ఉన్నాయి. మాకు వెనుకబడిన తరగతుల వారికి స్పెషల్ క్లాస్ పెట్టి చాలా మంచి బోధన చెప్తున్నారు. మా స్కూల్లో ఎంతో బాగుంది. రంగారెడ్డి డిస్టిక్లో బెస్ట్ స్కూల్ అవార్డు రావడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. పాఠశాల అభివృద్ధిలో ప్రధానోపాధ్యాయుడు విశ్వనాథ్ కీలక పాత్ర పోషించారు. ఆయన నిర్వహణ బాధ్యతలు తీసుకున్న తరువాతే బడి పురోగతి బాట పట్టింది. విద్యార్థుల సంఖ్య 232 నుంచి 373కు చేరింది. సౌకర్యాలకు తగ్గట్టుగానే పాఠశాల విద్యార్థులు పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు. మా యొక్క పాఠశాలలో గత సంవత్సరం మండలంలో 10th క్లాస్ టాప్ రిజల్ట్ 94.5% వచ్చింది. అలాగే ఇద్దరు స్టూడెంట్స్కి 9.7 గ్రేడ్ పాయింట్స్. తర్వాత బాసరా IIITలో ఇద్దరికి సీట్స్ రావడం జరిగింది. తర్వాత ఢిల్లీ నుంచి 4 టాప్ అఫీషియల్స్ గత సంవత్సరం పాఠశాలకి ఆకస్మికంగా తనిఖీ చేసి పాఠశాల యొక్క పని విధానాన్ని అభినందించి వెళ్లడం జరిగింది. మరి నెక్స్ట్ మా టార్గెట్ తెలంగాణలో మా స్కూల్ మొట్టమొదటి ప్లేస్లో ఉండడము. ఇబ్రహీంపట్నం పాఠశాలలో చదివిన వారు వివిధ రంగాల్లో ప్రముఖ స్థానాల్లో ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, అంబర్పేట ఎమ్మెల్యే కిషన్ రెడ్డి సహా పలువురు రాజకీయ నేతలు ఈ పాఠశాలలో చదువుకున్నవారే. రాష్ట్రంలోని మిగతా సర్కార్ బడుల పూర్వ విద్యార్థులు, స్థానిక ప్రజా ప్రతినిధులు సైతం ఇదే తరహాలో దృష్టి సారిస్తే ప్రభుత్వ పాఠశాలల సమస్యలు కాస్తైనా తీరుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.